హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మొత్తానికి పుష్ప ద రూల్ అయితే 1000 CR అయితే కొట్టి ఒక బ్లాక్ బస్టర్లు అయితే నిలిచింది. సో అంతేకాకుండా 1000 CR కొట్టిన మూవీస్ ఇండియాలో కొన్ని ఉన్నాయి. అది కూడా ఏంద్రా నాయన అనే ఈ వీడియో అయితే చూద్దాం. అది బాలీవుడ్లో, టాలీవుడ్లో, కాలీవుడ్లో, మాలీవుడ్లో ఏవేవి ఉన్నాయో మొత్తం ఓవరాల్ ఇండియాలోనే 1000 CR బ్రేక్ చేసిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 CR కొల్లగొట్టిన మూవీ దంగల్. ఎందుకంటే దంగల్ 2000 CR అయితే కొట్టేసింది. సో ఇది బాలీవుడ్కి సంబంధించిన మూవీ. ఈ మూవీ అన్నమాట అమీర్ ఖాన్ గారి మూవీ. సో ఇది ఒక కుస్తీ నేపథ్యంలో వచ్చిన మూవీ. ఇది చాలా అంటే చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తూ బ్రేక్ చేస్తూ ఒక స్థాయిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో ఎవరైనా టార్గెట్ చేయాలి అనుకుంటే దంగల్నే చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆ 2000 కోట్లు అనేది దంగల్ మాత్రమే ఉంది కాబట్టి ఆ దంగల్ని టార్గెట్ చేయాలనేసి ఇప్పుడు పుష్ప అయితే కేవలం ఎదురు చూస్తుంది. సో పుష్పకి సాధ్యమా లేదనేది మనకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా 7 రోజులకి పుష్ప 1070 కోట్లు అయితే కలెక్ట్ చేసేసింది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం వీడియోలో అయితే తర్వాత అయితే చూద్దాం, తర్వాత వీడియో అయితే చేద్దాం. సో తర్వాత 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉన్నదంటే అది బాహుబలి 2. ద ప్రభాస్ గారు, రాజమౌళి గారు. బాహుబలి 1 తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇదైతే వచ్చింది. బాహుబలి 2 రికార్డులు కొల్లగొట్టి 1800 కోట్ల దగ్గర అయితే నిలిచింది బాహుబలి 2. సో బాహుబలి 2ని ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన అవసరం పక్కాగా ఉంది. ఎందుకంటే ఈరోజు బ్రేక్ చేస్తేనే కదా రేపు ఇంకోటి క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ చేయాలంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ పుష్ప అయితే రెడీగా ఉంది బాహుబలిని కూడా బ్రేక్ చేయాలని. సో పుష్ప బాహుబలిని బ్రేక్ చేస్తే తర్వాత దంగల్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో బాహుబలి అయితే 18 కోట్ల దగ్గర అయితే ట్రేడ్ మార్క్ అయితే సెట్ చేసింది. తర్వాత వచ్చిన కేజీఎఫ్ కూడా ఒక రకంగా 1000 కోట్లు వేగంగానే దాటిన మూవీ. సో కేజీఎఫ్కి మ్యాక్సిమం 16 రోజులు పెట్టింది 1000 కోట్లు దాటడానికి. సో కేజీఎఫ్ అనేది 1200 కోట్లు. సో 1200 కోట్లు కలెక్ట్ చేసింది కేజీఎఫ్ అంటే 1 కాదు, కేజీఎఫ్ 2 రాకీ బాయ్. సో రాకీ బాయ్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కేజీఎఫ్ 2. సో అది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హిందీలో, నార్త్లో, కాలీవుడ్లో కూడా మంచి హిట్ కొట్టింది కేజీఎఫ్ 2. సో ఈ మూవీ అయితే 1000 కోట్లను అయితే కలెక్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 మూవీస్ చెప్పాను. 3 మూవీస్ల తర్వాత 4వ మూవీ ఏదైనా ఉన్నదంటే అది RRR. మళ్ళీ ఇది రాజమౌళిది అండ్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారు నటించిన ఈ మూవీ అయితే 1350 కోట్ల వరకు అయితే కొట్టిందనమాట. సో 1350 కోట్లు కొట్టిన RRR మీద దీన్ని రికార్డ్ బ్రేక్ దగ్గరికి అయితే ఇప్పుడు పుష్ప వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటనేది మనం చూసుకున్నట్టయితే నార్మల్గా దేవర కొడుతుంది అనుకున్నారు అండ్ గేమ్ చేంజర్ కొడుతుందా లేదో తెలియదు ఇంకా, ఎందుకంటే గేమ్ చేంజర్కి అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి. సో తర్వాత వచ్చే సినిమాలు ఏది కొడుతుందో అనేది కూడా మనం తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో 1000 కోట్లు కొట్టిన సినిమా ప్రజెంట్ ఇప్పుడైతే 4 అయ్యాయి. అది 4 ఏంటంటే ఫస్ట్ దంగల్ అండ్ బాహుబలి 2 అండ్ RRR అండ్ కేజీఎఫ్ 2 అండ్ ఇప్పుడు వచ్చిన పుష్ప. సో పుష్ప అయితే ప్రజెంట్ అయితే 1000 కోట్లను అయితే దట్ 6 డేస్లోనే కలెక్ట్ చేసేసింది. 1000 కోట్లని 6 డేస్లోనే కలెక్ట్ చేసేసింది. సో అత్యంత స్పీడ్గా ఫాస్టెస్ట్గా 1000 CR కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది పుష్ప 2. సో బాహుబలికి దగ్గర 15 నుంచి 16 రోజులు పెట్టింది. RRRకి 11 నుంచి 10 రోజులు పెట్టింది. కేజీఎఫ్కు 12 నుంచి 16 రోజులు పెట్టింది. సో దంగల్కి అయితే నాకు అంత తగ్గిగా తెలియదు. సో దంగల్ లాంగ్ రన్లో కలెక్ట్ చేసింది ఎక్కువ. సో ఈ మూవీ 7 or 6 డేస్లోనే పుష్ప 1000 CR క్రాస్ని కలెక్ట్ చేసింది కాబట్టి ఇంకా ఎక్కువగా యాంటిసిపేట్ చేస్తున్నాను అనమాట, ఎక్కువ కలెక్ట్ చేస్తుందని. సో నార్మల్గా సలార్ కలెక్ట్ చేయలేదు. అంటే సలార్ వచ్చినప్పుడు కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు చాలామంది, బట్ కలెక్ట్ చేయలేదు. కల్కి 2898 అయితే 1200 CR అయితే కలెక్ట్ చేసింది. సో అంటే కల్కి 2898 అది కూడా ప్రభాస్ గారిది. సో ప్రభాస్ గారిది అయితే 2 మూవీస్ ఉన్నాయి. ఏంటది? బాహుబలి 2 అండ్ కల్కి 2898. అండ్ రాజమౌళి గారికి కూడా 2 మూవీలు ఉన్నాయి, బాహుబలి 2 అండ్ RRR. సో పుష్ప ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు అయితే సో 1000 కోట్లు అయితే కలెక్ట్ చేశారు ప్రజెంట్ యాజ్ ఫర్ నౌ 7th డే. అండ్ మిగిలిన రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. సో మ్యాక్సిమం ఈ 6 మూవీస్ అయితే కలెక్ట్ చేసింది. అందులో బాలీవుడ్కి సంబంధించింది దంగల్ అండ్ బాలీవుడ్కి సంబంధించింది దంగల్ అండ్ మనకి బాలీవుడ్లో పఠాన్ కూడా కలెక్ట్ చేసిందప్ప. పఠాన్ అండ్ జవాన్ కూడా కలెక్ట్ చేసింది. 1000 కోట్లు 1100 కోట్లు అయితే కలెక్ట్ చేసాయి. బాలీవుడ్ నుంచి 3 మూవీస్ దంగల్ అండ్ పఠాన్ అండ్ జవాను. అండ్ తర్వాత టాలీవుడ్ నుంచి బాహుబలి 2, RRR అండ్
పుష్పాలు, కల్కి 2888. సో 4 మూవీస్ అయితే టాలీవుడ్ నుంచి. అండ్ కాలీవుడ్ నుంచి, కర్ణాటక నుంచి అయితే ఒక శాండిల్వుడ్ నుంచి అయితే ఓన్లీ KGF 2 అయితే వచ్చింది. సో మిగిలిన భాషల నుంచి కూడా రావాలని అనుకుంటున్నాం. సో వీడియోని అయితే లైక్ అయితే చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. పుష్ప ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.